ఎవరిది? మాదా? ఇంకా ముందున సునీతల ఇల్లు దగ్గరే, ఇంకా ఎదురెదురే. సంజయ్ పక్కదే. ఇలా కుడిపోయి వెళ్ళు అన్నయ్య. అవునా? సుభాకర్కా? యేసుప్రభు ఉంది కదా. కాదు, పెళ్ళి అవ్వలేదు కదా అన్నయ్యకి? అమ్మాలు ఉండేవారా? అవునా? సుభాకరా? మాకు ఎక్కువ ఇంక ఈ లైన్లో, ఇంక వెనకాతల లైన్లు, ముందు లైన్లు, ఇంకేం పెద్ద ఎక్కువ వచ్చేవాళ్ళం కాదు. అంతే అంతే, పెద్ద ఇది లేదు. ఇల్లు బాగానే ఉంచుకున్నారు. ఇల్లు సంజయ్, సునీత చెప్పాను కదా, వెంకటేశ్వర ఆవిడ కాల్చుకుని చచ్చిపోయింది. మేము చిన్నపిల్లలు. వెంకటేశ్వర ఆవిడ ఈవిడ జాలిగా ఉందని చెప్పి ఈ లైన్లో తిరిగితే అని చెప్పేసి పెద్దమ్మ ఇంటికి కూడా వచ్చిపోను కానీ భయం వేసి అదే రాత్రిపూట వీళ్ళ కోసం. ఇదే అమ్మ, అదే ఇదా? మామిడి చెట్టు, ఇది కొబ్బరి చెట్టు, ఇదే ఇదే సంజాలు. ఇగో ఈ కాడమల్లి చెట్లు, ఇప్పుడు కూడా మళ్ళీ కాడమల్లి చెట్టు ఉందంటే అది చచ్చిపోయినా మళ్ళీ బతికినాయి. ఇదో సునీతల ఇల్లు. ఇదా ఫోటో తెచ్చిందా? కొబ్బరి చెట్టు ఉందా? ఒకసారి ఇక్కడ కొబ్బరి చెట్టు ఉందా? సునీత, ఈ ఇల్లేనా? మీ ఇల్లు ఏదే? మీ ఇల్లు ఇదేనా? ఇదేనా సునీతల ఇల్లు? ఇది మీది? అవునా? మాది ఇదా? ఇది కాదే మాది ఇది కాదు. అదే సునీత, ఇదా? ఇది కాదే. అదే ఇది కాదు. అదే ఇటువైపు ఓపెన్గా ఉండేది కదా. ఇదిగో ఇది మీ ఇల్లు. ఇవన్నీ ఫోటో తీసుకో. ఇగో మామిడి చెట్టు. ఇగో ఇది మాది. ఇది సునీతల ఇల్లు. వీడియోగ్రాఫ్ తీయండి మొత్తం. బూత్ బంగ్లాని ఒకసారి చూద్దాం. HD43 పట్టుకుని ఉండేదండి. చదవకపోతే మా అమ్మ కొట్టేసేది. చదవడానికి స్కూల్ మానేస్తే చెప్పు. మానేసేదాన్ని కూడా. అది స్కూల్ చదవకుండానే అది కూర్చుంటే కొడతారు. మొక్కలు ఉన్నాయి. వచ్చి చేసుకో నీళ్ళు చేసుకో. కాడమల్లి చెట్లు చూసా? మీరు ఉన్నప్పుడు చెట్లేనేమో అవును. ఈ రెండు ఇల్లు ఇదో మామిడి చెట్టు, కొబ్బరి చెట్టు. ఎంత తుడుచుకుంటూ వాళ్ళవి. చెట్టు పెద్దదైంది. ఇది మీ ఇల్లు, సంజయ్ వాళ్ళ ఇల్లు. ఇది ఇంకా కాన్ చెట్టు. 1, 2, 3 చెట్లు ఉన్నాయి. చెట్లు అలాగే ఉన్నాయి. ఇంకా మళ్ళీ పాత ఇల్లు చూడాలి. ఇటు పాత ఇల్లు చూడాలి.
ఇలాగెళ్తాం ఇలా తిరిగి అలా ఇది బాగానే ఉంటుంది. ఇంకా దారుణంగా ఉంటుంది.